నమస్తే, నేను మీ పిడియాట్రిషియన్ డాక్టర్ రూప. మా న్యూ మామ్స్ చాలా మంది అడుగుతారు, మ్యామ్ నా బేబీలో యూరిన్ అవుట్పుట్ ఎలా మానిటర్ చేసుకోవాలి అని. న్యూ బోర్న్ బేబీస్ ఎన్నిసార్లు యూరిన్ పాస్ చేస్తున్నారో చూసుకోవాలి, కలర్ ఎలా ఉందో చూసుకోవటం వెరీ ఇంపార్టెంట్. న్యూ బోర్న్ బేబీస్ మినిమం 7 to 8 టైమ్స్ యూరిన్ పాస్ చేయాలి. ఒకవేళ 7 to 8 టైమ్స్ యూరిన్ పాస్ చేయట్లేదు అంటే బేబీకి ఫీడ్ సరిపోవట్లేదు, అంటే మదర్ ఫీడ్ సరిపోవట్లేదు అని అర్థం. లేదా ఒకసారి వెయిట్ గెయిన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, బేబీ డీహైడ్రేట్ అయిపోతున్నారు లేదో చూసుకోవాలి. సో మదర్ హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ తీసుకుంటే బేబీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఇంకొకటి యూరిన్ కలర్ ఎలా చూసుకోవాలి. యూరిన్ కలర్లెస్గా ఉండాలి. ఒకవేళ హై కలర్డ్ యూరిన్ అంటే ఎల్లో కలర్డ్ యూరిన్ కానీ పేల్ ఎల్లో కానీ ఉంటే బేబీ డీహైడ్రేట్ అవుతున్నారు, మదర్ ఫీడ్ సరిపోవట్లేదు అని అర్థం. ఇంకొకటి ఏంటి అంటే జాండీస్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది న్యూ బోర్న్ బేబీస్లో, ఒకవేళ హై కలర్డ్ ఎల్లో కలర్డ్ యూరిన్ ఉంటే. సో బేబీ యూరిన్ ఫ్రీక్వెన్సీ బట్టి, యూరిన్ కలర్ని బట్టి బేబీ డిహైడ్రేట్ అవుతున్నారా లేదా, వెయిట్ గెయిన్ పుట్ ఆన్ అవుతున్నారా లేదా, మదర్ ఫీడ్ సరిపోతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.